చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కేసీఆర్ ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్ష సమయం ముగిసిన తర్వాత ముస్లిం పెద్దలకు పండ్లు తినిపించి నమాజ్ ముగిసేంత వరకు అక్కడే ఉన్నారు. ఆ తరువాత వారితో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు. అనంతరం సికింద్రాబాద్ నల్లకుంట మసీదులో జరిగిన ఇఫ్తార్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కమిటీ నివేదిక రాగానే చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. इस मुकद्दस मुबारक माह रमजान का मैं दिली मुबारक पेश करता हूं। बड़ी चीज एक चीज है जो मेरा वायदा था रियासत के मुसलमान भाइयों के साथ 12% रिजर्वेशन का। मैं बात कहता हूं तो बरकरार रहता हूं, ये आप तमाम जानते हैं। और रिजर्वेशन लेने के लिए एक कमेटी का बिठाया गया कमेटी को, और कमेटी चंद ही दिनों में अपना रिपोर्ट सौंपेगी। जैसा कमेटी रिपोर्ट सौंपेगी असेंबली का स्पेशल सेशन बुलाया जाएगा और उसमें रेजोल्यूशन पास करके सीधा दिल्ली मरकज के पास इसको ले जाया जाएगा। इंशाअल्लाह हम जरूर कामयाब बने रहेंगे। मुझे पूरा उम्मीद है कि हम इस चीज में कामयाब हो जाएंगे और तेलंगाना पूरे देश के लिए नहीं दुनिया के लिए एक अच्छा मिसाल बन के रहेगा। हिंदुस्तान में कोई रियासत नहीं दिया उतना बजट, 1200 करोड़ के ऊपर बजट दिया गया है, आप लोग जानते हैं। जैसा कि शादी मुबारक है, कुछ और चीजें हैं, वो सब कुछ आपके सामने है। लेकिन एक अच्छी बात यह है 3,900 करोड़ की लागत से 3,900 करोड़ की लागत से सारे रियासत भर में 120 रेसिडेंशियल स्कूल्स माइनॉरिटीज के लिए इसी महीने में, इस मुबारक महीने में शुरू किया जा रहा है। मेरे लिए ये बहुत बड़ी खुशी की बात है। हमारे बच्चे अच्छे तालीम हासिल करें और वो लोग अच्छे जिंदगी बनाए, ये मैं अल्लाह से दुआ करता हूं कि ये स्कूल अच्छा बहुत बड़ी कामयाबी रास्ते पे चले और हमारे बच्चों को अल्लाह ताला। రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండల కేంద్రంలో ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో కొడంగల్ సర్పంచ్ వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ గౌషన్, ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది మరియు కొడంగల్ గ్రామ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో స్థానిక షాదీఖానాలో రంజాన్ సందర్భంగా మైనారిటీ ముస్లిం నిరుపేదలకు ప్రభుత్వం తరఫున దుస్తులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ విద్యాసాగర్, మస్జిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ ఎక్సాల్ అహ్మద్, ఎంపీపీ మేడ్శెట్టి శ్రీధర్ తదితరులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు బట్టల పంపిణీ కార్యక్రమం మరియు ఈ రోజా సందర్భంగా ఏంటంటే ఈవినింగ్ ప్రతి మండల కేంద్రంలో ఇఫ్తార్ విందు కోసం గవర్నమెంట్ నిధులు విడుదల చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన చేర్యాల మండలంలో మనం సుమారుగా 130 మందికి మనం బట్టల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మనకి ఇక్కడ చేర్యాల మండలంలోనే ఇఫ్తార్ విందుకు అందరికీ రోజా ఉన్న ప్రతి ఒక్కరి కోసం మనం ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ, ఆఫీసర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజానికం అంతా ఇక్కడ సమావేశం అందరికీ మరి థ్యాంక్ యూ అండ్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మొత్తం 10 జిల్లాలో జూన్ 6వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్రం ముస్లిం బీద ప్రజలకు రంజాన్ ఒక్కపొద్దుల సందర్భంగా ముస్లిం బీద ప్రజలకు తెలంగాణ రాష్ట్రం యొక్క పూర్తిగా అందరూ కూడా వెనుకబడినటువంటి ముస్లిం ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి రంజాన్ సందర్భంగా దుస్తులు పంపించేయడం జరుగుతుంది. ఇప్పుడు మా చేర్యాల మండల కేంద్రంలో 130 మందికి పంపిణీ చేస్తున్నాము. ఇదే విధంగా ఇలాంటి బీదరికం లేకుండా మనందరము కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఎదగాలని కోరుకుంటూ ఈ యొక్క సోదరాభావంతో ఉన్నటువంటి ముస్లిం రంజాన్ అందరికీ, मुस्लिम सोदरुलंदरिकी ईद मुबारक తెలియజేస్తూ जय तेलंगाना। जो सरकार देने के बारे में जो ईद का सामने एक कपड़े से और आज उत्तर बिंद है, ये तो अच्छा करेगा गवर्नमेंट। इससे पहले तो भी सब लोगों को, भाई लोगों को और बहन लोगों को आदम कर लेकर मैं एक बात बोल रहा हूँ।
और पूरे से करे सो मुसलमान आज तक भी 100 आदमी है तो 50 आदमी पूरा गरीब लोग हैं। ये लोग भी नजर रख ले तो अच्छा वो काम कर लेना पड़ेगा। वो डबल बेडरूम आए सो भी पूरा गरीब लोगों को पहले तो ये लोग कंपलसरी घर दिलाना, सब घर में करने से एक एक घर में छोटे घर में 5-6 आदमी रहते होंगे, आप लोग मालूम है। पहले तो ये लोग भी वो मुसलमानों के दिए और रिजर्वेशन भी 12 रिजर्वेशन वो भी कर लेना और गलियों में भी डेवलपमेंट इससे पहले हम लोग करें। अब तक हमारे एमपी साहब है और गवर्नमेंट से साथ है, ये लोग भी अच्छा कर ले को फिर एक बार आए सालों से तक अच्छा ये लोगों की भी कुछ दो काम है तो भी हम लोग हैं, हम लोग देख ले को कर ले बोल के आधे बारे से सोच से बोल। जितने भी लोग यहाँ हैं, हमारे एमआरए साहब, एमपीपी साहब, जेडपीटीसी साहब, हमारे नरसिंह राव साहब, जितने मुसलमान लोग भाई आए हैं यहाँ, उन सबको मैं रमजान की मुबारकबाद दे रहा हूँ। और खास बात क्या है, तेलंगाना गवर्नमेंट आने के बाद